ఈ వీడియోని వీక్షిస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు విజయవర్ధన్. అందరూ బాగున్నారా? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్. మీలో ఎంతమందికి డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసు? బహుశా చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. నా తరం వాళ్ళకైతే వేలలో లెక్క పెట్టొచ్చేమో. మనం చదువుకునేటప్పుడు మన పుస్తకాలలో ఈవిడ గురించి రాయబడి లేదు. కానీ 1970s 1960s బ్యాచెస్ లో చదువుకున్న వారి 5వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలలో ఈవిడ గురించి కథ ఉండేదట. కాలంలో మార్పుల వల్ల కాలక్రమేణా సిలబస్ మారుతూ వచ్చింది. ప్రెసెంట్ ఇప్పుడైతే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి సిలబస్ చెప్తున్నారు పిల్లలకి. మనిషి లేకపోయినా ఆవిడ చేసే మంచి ఇంకా సజీవంగానే ఉంది కాబట్టి ఆవిడ గురించి ఇంకా మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఇటువంటి మహాతల్లులు చేసిన మంచి పనులని, దాన ధర్మాలని మనం రానున్న వాళ్ళకి చెప్పినట్లయితే భవిష్యత్తు తరాల పిల్లలకి మనం మంచిని, స్వబుద్ధిని నేర్పించిన వాళ్ళమవుతాం. డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం గ్రామంలో 1841 అక్టోబర్ 2వ వారంలో జన్మించారు. సీతమ్మ గారి తల్లిదండ్రుల పేర్లు: తండ్రి అనుపిండి భవానీ శంకరం, తల్లి నరసమ్మ. గ్రామస్తులు సీతమ్మ గారి తండ్రిని బువ్వన్న అని పిలిచేవారు. దానికి గల కారణం ఏంటంటే అతను అడిగిన వారికి లేదనకుండా అందరికీ బువ్వ అంటే అన్నాన్ని ఇచ్చేవారు. అందుకే అతన్ని అందరూ బువ్వన్న బువ్వన్న అని పిలిచేవారు. తండ్రి నుంచి వచ్చిన ఈ లక్షణమే సీతమ్మ గారిని ఆంధ్రుల అన్నపూర్ణగా మార్చింది.